హాయ్ అండి, సీఎం కిచెన్కి స్వాగతం. నేను మీ దివ్య. ఈరోజు చేయబోయే రెసిపీ చూసారు కదండి, కారం పల్లీలు. ఏ స్వీట్ షాప్కి వెళ్ళినా ముందుగా కారం పల్లీలే కొనాలనిపిస్తుందండి. వర్షాకాలం స్టార్ట్ అయిందంటే చాలు, ఇలాంటివి ఏమైనా వర్షం పడుతున్నప్పుడు తినాలనిపిస్తుంది. చాలా ఈజీగా ఈ కారం పల్లీలు చేసుకోవచ్చండి. వాటి ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని పోపుకి సరిపడే ఆయిల్ కంటే కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసుకొని బాగా వేడి చేసుకోవాలి. తర్వాత గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీల్ని వేసుకోవాలండి. బాగా హీట్ చేశాక మంటను తగ్గించుకొని తర్వాత పల్లీల్ని వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల పల్లీలు ఒకే కలర్లో ఫ్రై అవుతాయండి. లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పల్లీల్ని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, పల్లీలు వేసినప్పటి నుంచి కలుపుతూ ఉండాలండి. ఒక 5 నిమిషాలు పడుతుంది పల్లీలు ఫ్రై అయ్యేటప్పటికి. పల్లీలు వేసిన 1 నిమిషం తర్వాత చిటపటలాడుతూ పల్లీలు పేలుతాయండి. జాగ్రత్త, కొంచెం దూరంగా అయినా ఉండండి, ఏదైనా మూతైనా అడ్డంగా పెట్టుకోండి. అన్నీ పేలాక మరొక 2 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, పల్లీలు ఫ్రై అయ్యాయి లేదో ఎలా తెలుస్తుందంటే, ఆయిల్ కొద్దిగా నురుగులా వస్తుంది కదా, అది అంతా తగ్గిపోయే అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చూసారు కదండి, ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయితేనే మొత్తం తగ్గిపోయింది కదా నురుగంతా. ఇప్పుడు ఈ పల్లీలని వేరే బౌల్లో తీసుకోవాలి. పల్లీలన్నింటినీ ఒకేసారి తీసుకునేలాంటి జాలి గరిటతో తీసుకోండి. ఇలా చిన్న గరిటతో అయితే తీసుకోకండి. ఇలా తీసుకుంటే తొందరగా మాడిపోతాయండి. నేను సిమ్లో పెట్టేసి తీసుకుంటున్నాను. తర్వాత 2 రెమ్మల కరివేపాకును వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. పల్లీల్లో కరివేపాకు వేయడం వల్ల టేస్ట్ పెరుగుతుంది, అలాగే మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. సాల్టు కారం వేశాక పల్లీల్లో ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల పల్లీలు బాగా క్రిస్పీగా వస్తాయి. చూసారు కదండి, ఆయిల్ కొద్దిగా కూడా ఉండదండి. మీరు ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం కదా, చేతులకి బాగా ఆయిల్ అంటుకుంటుంది అనుకోకండి. ఈ విధంగా చేయండి, చాలా చాలా బాగుంటాయి. వర్షం పడేటప్పుడు మీ పిల్లలకి ఈ విధంగా కారం పల్లీలు చేసి పెట్టండి, అసలు విడిచిపెట్టకుండా తింటారు. పిల్లలకి పల్లీలు చాలా మంచిదండి. అలాగే నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల నేను ఏదైనా పొరపాట్లు చేస్తే సరిదిద్దుకుంటానండి. అలాగే నా ఛానల్ సీఎం కిచెన్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.